అందరూ రాఘవ్ చద్ద గారి గొంతు నొక్కేశారు. ఆయన ఏమేం చేశారో చెప్తున్నారు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తీసేసిందో ఎవరు చెప్పడం లేదు. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ కోణంలో చూద్దాం ఏం జరిగిందని చెప్పి. రాఘవ్ చద్ద గారిని 24 సంవత్సరాలు ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకున్నారు. తర్వాత పార్టీ స్పోక్ పర్సన్ చేశారు. తర్వాత ఎంపీ సీట్ ఇచ్చారు, ఓడిపోయారు. వెంటనే ఏడాది లోపే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. తర్వాత భారీ మెజారిటీతో గెలిచారు. తర్వాత స్టేట్ కో ఇన్ఛార్జ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు, పంపించారు. అయితే ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయో ప్రతి చోట కూడా రాఘవ్ చద్ద గారికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇదంతా 5 years లో జరిగింది. ఈడీ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందో రాఘవ్ చద్ద గారు మాయమైపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ని కొంతమంది పొలిటీషియన్లు లోన వేసినప్పుడు అందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకా లాఠీలు దెబ్బలు తింటున్నారు. కానీ రాఘవ్ చద్ద గారు ఎక్కడ ఉన్నారు తెలుసా? ఫారెన్ ట్రిప్లో ఉన్నారు. సరే అందరూ లోన్ వేస్తున్నారని చెప్పి ఈడీకి భయపడి రాలేదనుకుందాం. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు, మనీష్ ఇద్దరు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత రాఘవ్ చద్ద గారు ఒక సింగిల్ ట్వీట్ కూడా చేయలేదు, అయినా తీసేయలేదు. బీజేపీ అగ్నిస్ట్గా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ కేసుకు సంబంధించిందన కావచ్చు, లేకపోతే బీజేపీ స్కామ్స్ అని అవ్వచ్చు. అయితే బీజేపీ ఈడీ వాషింగ్ మిషన్కి రాఘవ్ చద్ద గారు బలయ్యారని చెప్పి అంటున్నారు. అంటే బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి టాకు. అది నిజమా అబద్ధమా అని తెలియదు. రాఘవ్ చద్ద గారి గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆయన ఏమేం చేశారో చెప్తున్నారు. నెక్స్ట్ పీఎం అంటున్నారు. నువ్వేంటి నెగిటివ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి మీరు నన్ను అనొచ్చు. నేను జస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ కోణంలో చెప్పాను అంతే. నేను ఆయన గురించి 1 కాదు 2 వీడియోలు చేశాను, ఆయన ఏమేం చేశారని చెప్పి. దాని లింక్ కింద ఉంది, ఇన్స్టాలో చూస్తే బయోలో ఉంది. ఇట్లు మీ శాశ్వత్.